భారతీయ జనతా పార్టీ ఇవాళ సమీక్షించుకుంటోంది. ఏదైతే విజయాలు అపజయాలు అతి తక్కువలో దాదాపు ఒక 15 చోట్ల సింగిల్ లార్జెస్ట్ వచ్చింది, కానీ 2 మున్సిపాలిటీలే గెలుచుకుంది. కార్పొరేషన్లో రెండిట్లో సింగిల్ లార్జెస్ట్ వచ్చింది, ఒకటే గెలుచుకుంది. ఆ మిగతా చోట్ల డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక లేదా కొన్ని పనులు చేయడం ఇష్టం లేక ఆగింది. అది నైతికం, బాధ్యతాయుతమే. కాకపోతే చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు అందుకుంటూ కాంగ్రెస్తో జట్టు కట్టడమే కొన్ని చోట్లన సంచలనం సృష్టించింది. అది మరి అధినాయకత్వానికి తెలిసి జరిగిందా లేకపోతే లోకల్గా చేశారా, దాన్ని అంగీకరిస్తారా? అమన్గల్లు, అలియాబాదు, తర్వాత వచ్చేటప్పటికి మెట్పల్లి, మొయినాబాదు, నర్సాపూర్లలో కాంగ్రెస్తో షేర్ చేసుకోవడం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. కామారెడ్డిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి అక్కడ ఏది మున్సిపాలిటీని సొంతం చేసుకోవడం ఒక ఎత్తు, కొత్తగూడెంలో బీఆర్ఎస్ సిపిఐతో జతకట్టడానికి ఆఫర్ ఇవ్వడం ఇట్లాంటి ఒక ఎత్తు అయితే, డైరెక్ట్ కాంగ్రెస్ను బీజేపీ కలిసి చేయడం వ్యవహారం ఎలా రైట్ అవుతుంది అన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఎంఐఎంతో అక్కడ మహారాష్ట్రలో లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు పొత్తు పెట్టుకుంటే ఫడ్నవీస్ దాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మహారాష్ట్రలోని అమరావతిలో బీజేపీ ఎంఐఎం పొత్తు మేయర్ పదవి పొంది ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో అట్లాంటిది ఇక్కడ మరి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అన్నటువంటి అంశమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. ఇవాళ దాంట్లో ఏమన్నా ఆలోచిస్తారా? అట్లాగే ఆదిలాబాద్లో ప్లస్ నిజామాబాద్, అదే ఈ 2 చోట్ల కూడా గెలవడానికి అవకాశం ఉన్న 3-4 తీసుకోవడం ఇష్టం లేక వదిలేశారు. అలాంటిది ఇక్కడ ఈ తేడా ఎందుకు జరిగిందన్నది ఇక్కడ పాయింట్.